ఇన్ఛార్జ్ అది మీకు ఇచ్చిన బాగుంటుందండి బాబు అక్కడ ఆయన ఏమో అసలు కనీసం మాట్లాడారు అలా కారికి వచ్చారు. ఫోటో తీసావా అక్కడ ఫోటో తీసావా? గత 4 రోజుల నుంచి జరిగి కార్యక్రమం మీద పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల మీద ఎప్పుడైతే అడుగు పెడితే అప్పుడే వైఎస్ఆర్ ఇంట్లో ఉన్న వాళ్ళు మెలుగు వచ్చి బయటకు వస్తుంటారు. కానీ సనాతన ధర్మం అండి అందరినీ కలుపుకోమని వెళ్ళమని ఉద్దేశం అండి. అదే ముక్క ఆయన చెప్తున్నారు. ఏది కులాలు అంటకట్టకుండా అందరినీ కలుపుకొని వెళ్ళాలి. రాష్ట్రం నరేంద్ర మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద సుభిజ్ఞంగా ఉండాలంటే అందంగా వెళ్ళాలి. అలాగే కార్యక్రమం ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ కూడా అన్ని చక్కగా వెళ్తున్నాయి. ఏదేమైనా మనకి గంజాయి కానీ మత్తు పదార్థాల మీద కానీ ఎక్కడ కూడా జరుగుతలేదు. అది పవన్ కళ్యాణ్ మీద దాని మీదే. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందరూ కూడా ఆయన డిప్యూటీ సీఎంగా కాకుండా సీఎంగానే చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన చూసుకుంటున్నారు. అందరూ కూడా ఇప్పుడు కూడా రాష్ట్రం సుభిజ్ఞంగా ఉండాలి, ముందుకెళ్ళాలి, అందరిగా బాగుండాలి తప్ప ఈ వైఎస్ఆర్ ప్రత్యేకమైన కులాన్ని ఆధిపదించి ఆయన్ని ఒక ఒంటరివాణి చేద్దాం చూస్తున్నారు. కానీ మన ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ వచ్చింది. ప్రతి ఓళ్ళు కూడా 70 నుంచి 90, 80 ఎప్పుడు రాలేదు. ఎందుకు వచ్చినాయి? కళ్యాణ్ గారు కూటమి వల్ల, ఈ కూటమి వల్ల నరేంద్ర మోడీ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ కూటమి అందరికీ మెజారిటీ కూడా వచ్చింది. ఇది 15 సంవత్సరాలు ఎందుకు అంటున్నారంటే ఇటువంటి అవకాశాలు ఇవ్వకూడదని అందుకే వాళ్ళకి అందరికీ బాధ వచ్చేస్తుంది. 15 సంవత్సరాలు మొత్తం 2.5 సంవత్సరాల్లో అడుగుపెట్టాం మనం. అప్పుడే డెవలప్మెంట్ చూడండి, అప్పటికి ఇప్పటికీ ఎంతమంది మీరే చూస్తారు. ఏదైనా సరే ఎప్పుడైనా సరే ప్రజలు బాగోపోతే ఆటోమేటిక్గా వదిలేస్తారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో వైఎస్ జగన్ గారు 80 టికెట్లు మార్చారు, కానీ ప్రయోజనం అవ్వలేదు. టికెట్లు మార్చిన 80 టికెట్లు మార్చిన సరే ఎప్పుడైతే బ్యాడ్ వచ్చింది గవర్నమెంట్ మీద మన ఎమ్మెల్యేల క్యాండిడేట్లు మార్చిన అవ్వదు. ఇప్పుడు కూడా పరిపాలన బాగుంటేనే ఇప్పుడు కూడా ప్రజలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లగ్గిదారుగా పెట్టి దాని ముందు చూసుకోవాలి. కానీ కులానికి అంటకడతామని వద్దంటున్నారు. ఆయన కులానికి ఎలాగ నిజమే, ఎందుకంటే కోప కులం, బీసీలు, ఎస్సీలు ఏ కులం ఒకళ్ళైతే ఇప్పుడు ఎవరు, కానీ సమూహం అందరూ కలిపితేనే అంత మెజార్టీ వచ్చింది. మన 100% సమూహం అయిన వల్లనే అంత రేట్లు వచ్చింది కాబట్టి అన్ని క్యాస్టులోనే. కానీ వైఎస్ఆర్ వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ కులం మీద పెడితే ఎడదీద్దాం చూస్తున్నారు. కానీ అది ఎప్పుడు జరగదు. ఇంకో 15 సంవత్సరాలు ఇలా కంటిన్యూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వం మేమందరం ముందుకు వెళ్తాం తప్ప రెండేది లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలతో టార్గెట్ చేయడం, ఆయన కులాన్ని ఒకే కులాన్ని చూసుకుని రెచ్చగొట్టే విధంగా ఆయన వెళ్తున్నారు? చూస్తారు కదండి, లాస్ట్ టైం కూడా ఉభయ గజాలు వచ్చినప్పటికి 30 సీట్లు 35 వస్తాయని చెప్పిన మొక్క ఏకైక మనిషి కళ్యాణ్ గారు అలాగే వచ్చినాయి కదా. ఇప్పుడు ఉభయ గజాలలో స్ట్రైక్ రేట్ అంటే ఇటు బాగుంటే అటే గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ముందు ఇక్కించి షార్ట్ చేస్తున్నారు. ఏమంటే ఏదైనా సరే కాపులు అన్ని పార్టీలు ఉన్నారు సార్. అప్పుడు చిరంజీవి గారు కొంతమంది గుర్తింపు వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలామందికి కాపులు గుర్తింపు వస్తుంది. కానీ అది మర్చిపోతున్నారు. అందుకే అన్ని పార్టీల్లో కాపులు ఉంటున్నారు, కానీ వీళ్ళ వల్ల వీళ్ళ కుటుంబం వల్ల మెయిన్ గుర్తింపు వస్తుంది. అది మర్చిపోతున్నారు అందరూ. 2.5 సంవత్సరాల తర్వాత కాపులు గుర్తొచ్చారనేది మీరు అంటున్నారు. అంటే మైలేజ్ పెరిగిపోతుంది కదా వైసీపీకి. ఏంటంటే ఈ కాపులు ఎప్పుడైతే బేస్ ఎడగొడితే కాపుల్లో కూడా ఒకటి ఉంది సార్, ఎప్పుడే కూడా నచ్చకపోతే వదిలేస్తారండి. అది నచ్చకుండా చేద్దామని చూస్తున్నారు తప్ప అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత సేపు ఈ కాపులు ఎక్కడికి పోయారు. ఆయన డిప్యూటీ సీఎంగా చూసుకుంటున్నారు అందరూ కూడా. ఇది వంగ గీత అన్నారండి, పొలం పుట్టుకతోనే వస్తుంది, పొలాన్ని తప్పుడుగా మాట్లాడుకున్నారు. అలా ఏమైనా జరిగిందంటారా? అటువంటిది యాక్చువల్లీ ఏం జరగలేదండి. కావాలని వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా. వాళ్ళకి 2.5 సంవత్సరాలు ఎక్కడ ప్రెస్ మీట్లు లేవు, ఏం లేదంటే అందంగా శాపీకి వెళ్ళిపోతుంది అని ఏదో రకంగా చేయాలి కాబట్టి వాళ్ళు వచ్చి అలా కాపులతో రెచ్చగొడితే ఇది వద్దని చూస్తున్నారు తప్ప ఏదో నిజం వాస్తవం సార్. కాపులు అన్న వాళ్ళు ఏదైనా సరే ఎప్పుడు కూడా ముందుకు వస్తారు. ఏదైనా ఉంటే వాళ్ళు మొత్తం సొక్కని చెప్పేసుకుంటారు, ఏదో చూడరు. మంచి ఉంటే మాత్రం ముందు ఉంటారు సార్, చెడు ఉంటే మాత్రం రారండి వాళ్ళు ఇప్పుడు కూడా. పేరు చెప్పి నా పేరు చెక్కాల దొరబాబు, రామతపల్లి నియోజకవర్గం దొరబాబు.